హలో చర్చ్, మనం ఇప్పుడు కన్ఫెషన్ చెప్పుకుందాం. నా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉంది. నేను దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నాను గనక నాలో ఈ సాక్ష్యము కలిగి ఉన్నాను. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు నాకు నిత్య జీవమును దయచేసి ఉన్నాడు. దేవుని జీవము నాలోను, నా ప్రతి ఎముకలలోను, నా ప్రతి అవయవాలలోను, నా ప్రతి రక్తకణాలలోను కలదు. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలో నివసిస్తున్నందున క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నాలో మృత్యులమై అవయములకు జీవం కలిగజేయుచున్నది. నా మరణించను, జీవించి ప్రభు కార్యములు ప్రకటించదను. క్రీస్తునందు నేను దేవుని యొక్క నీతిమంతుడనే ఉన్నాను. అందును బట్టి నా మార్గములో జీవమే కలదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందురు. నీ దొడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును. 1000 మంది నా పక్కన పడినను, 10,000 మంది నా కుడి పక్కన కూలినను అపాయం నా యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని నేను మహోన్నతుడైన దేవుణ్ణి నాకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. నాకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నా గుడారము సమీపించదు. యెహోవా నాకు వెలుగునై రక్షణై ఉన్నాడు. నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నా బలము. నేను ఎవరికి పెడుతును? నా శరీర మాంసము తిరుగుటకై. దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వాడితో ట్రెల్లి కూలి. యెహోవాయే నన్ను కాపాడువాడు. నా కుడి పక్కన యెహోవా నాకు నీడై ఉన్నాడు. పగలు ఎండ దెబ్బను నాకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడును. ఆయన నా ప్రాణంను, నా కుటుంబకుల ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నా రాకపోకలందు యెహోవా నన్ను కాపాడును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
Check. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Father. We all know that దేవుడు మొదటిగా భూమి ఆకాశాన్ని అన్నిటినీ సృష్టించాడు. ఆఫ్టర్ ఆల్ దట్ he created man, a human life. Today we learn about human life. Hallelujah. A human life, God was created to have reign and dominion, fruitful, multiply and dominion. But the human life has fallen. Hallelujah. ఆ యొక్క జీవం ఏమైపోయింది? పడిపోయింది. దెన్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రిస్టోరర్. హౌ ఇట్ విల్ బి రిస్టోర్డ్? హల్లెలూయా. ద హ్యూమన్ లైఫ్ ఈజ్ డిప్రెస్డ్. చూడు, ఎవరిలో అయినా చూడు, ఏమైందంటే డిప్రెషన్లో ఉన్నా అంటాం, ఏమైందంటే అనారోగ్యంతో ఉన్నా అంటాడు, ఏమైందంటే హల్లెలూయా ఏదో ఒక సమస్యలో, ఏదో ఒక బాధలో, కరప్టెడ్, ఈవిల్ థింగ్స్, ఈవిల్ థాట్స్. హ్యూమన్ లైఫ్ అంతా ఏమైపోయింది? అల్లా కలలం అయిపోయింది. దెన్ వాట్ ఈజ్ అ లైఫ్ దట్ గాడ్ గివెన్ అస్? హల్లెలూయా. అండ్ దేర్ ఈస్ సంథింగ్ గ్రేటర్ that we are going to achieve in this world. What a human life cannot achieve, we can achieve great things by Jesus Christ. Hallelujah. Chuddam. John chapter 3 verse 16. We all know this. Hallelujah. Antakante munduga we'll go into Psalms chapter 82 from verse 5 and 6 nundi chusukundam. Psalms chapter 82 from 5 and 6. Psalms 82, 5 and 6 చదవమా. జనులకు తెలివి లేదు. చూడండి ఏమంటుంది దేవుని లేఖనం, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు గ్రహింపరు. హల్లెలూయా. వారు గ్రహింపరు. ఏం గ్రహింపరంట? చదవమ్మా. వారు అంధకారములో, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. అంధకారంలో వెళ్తున్నామా, దేంట్లో వెళ్తున్నామా అని జనులు ఏం చేయరంట? గ్రహింపరు. హల్లెలూయా. వి లివ్ ఎవ్రీ డే అ లైఫ్, ఎ డే ఆఫ్ లైట్ ఆర్ ఎ డే ఆఫ్ డార్క్నెస్. హల్లెలూయా. వారు గ్రహింపరంట. Look at the scripture. They know not, neither will they understand. They walk on in darkness. Human life is never designed to be in a darkness. But today, if we see, every life is darkness. Every human life is darkness. Because they don't know where they are walking. ఎక్కడ నడుస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో ఏమీ తెలియదు. హల్లెలూయా. ఇట్స్ డిప్రెస్డ్, ఇట్స్ ఈవిల్. హ్యుమానిటీ అనేది లేదు, ప్రేమ అనేది లేదు. హల్లెలూయా. తగ్గించుకోవడం అనేది లేదు. దిస్ ఆల్ ఆర్ ద ఫాలన్. హల్లెలూయా. దిస్ ఆల్ ఆర్ ద డార్క్నెస్. హల్లెలూయా. చదువుమా. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశముకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములన్నీ, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆమేన్. మనం హ్యూమన్సే, బట్ వాట్ ద బైబిల్ సేస్, వి ఆర్ గాడ్స్. హల్లెలూయా. ఇది మనకు అర్థం కాదు, మన మైండ్కి కూడా అర్థం కాదు. అందుకే అక్కడ ఏముంది 5వ వచనంలా, జనులకు ఏమీ లేదు, తెలివి లేదు. అక్కడ ఆదాముని, అవ్వని అపవాది టెంప్ట్ చేసింది ఏంది? మీరు ఎప్పుడైతే తింటారో మీ కళ్ళు ఏమవుతాయి? తెరవబడి మీరు ఏమవుతారు? దైవములు.
హల్లెలూయా. ఈస్ టెల్లింగ్ ద లైస్, కానీ వారు ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గ్రహించలేక ఉన్నాము ఏది సత్యమో ఏది అసత్యమో, దేంట్లో నడవాలో దేంట్లో నడవద్దో అని గ్రహింపలేక we are falling in the darkness. Hallelujah. God never wants his children to walk in darkness. God always wants his children as a head, not the tail. Hallelujah. దేవుడు ఎప్పుడు తన పిల్లలు ఎంతెందుకు మన పిల్లలే గొప్పగా ఉండాలని అనుకుంటామా అనుకోమా? Every father, every mother think that my children have to be great. If a father of this world, a mother of this world think their children have to be great, how much more the heavenly Father wants you and I to be the head. We are gods. We have the nature of God. ఆ నేచర్ని పోగొట్టుకొని లోకంలో ఉన్న నేచర్ని, అసూయ అనే నేచర్ని, గర్వం అనే నేచర్ని, హల్లెలూయా, చీకటి సంబంధమైన నేచర్ని అంతా వేసుకుంటున్నాము. దేవుడిచ్చిన నీతిని ధరింపజేసుకోలేకపోతున్నాము. హల్లెలూయా. We are not of this world. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఉంటాం, కానీ ఈ లోకంలో ఉన్న దాని అది మనని ఏలదు. మనము ఈ లోకదాని మీద ఉన్న ప్రతి ఒక్క దాన్ని ఏలడానికి దేవుడు మనని పెట్టాడు. హల్లెలూయా. వి ఆర్ నాట్ ఫాలన్. గుర్తుపెట్టుకో, కింద పడిపోయిన మర్చిపోకు, భయపడకు. ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్, ఐ హ్యావ్ ద నేచర్ ఆఫ్ గాడ్. యూ కెన్ రైజ్ ఫ్రమ్ ఎనీ సిచ్యువేషన్. నువ్వు ఏ స్థితిలోకైనా ఏ పరిస్థితులకైనా వస్తావు. ఖాళీ నీకు కావాల్సింది అంటే గ్రహించే మనస్సు కావాలి. ఆ మనస్సు కావాలంటే ఏంది? లేఖనం అర్థం కావాలి నీకు. హల్లెలూయా. చూడండి, ఒక మనిషికి చెప్తాం, ఆడ ఒక వస్తువు ఉంది, అది తీసుకురా అంటాం. ఆ మనిషి ఆ వస్తువు దేక పక్కపక్కల ఇదా 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 అడిగితే నువ్వేమంటావు? బుద్ధి లేదా నీకు? హల్లెలూయా. అంటే అది ఏ వస్తువు గ్రహించే తత్వం ఉందా లేదా ఆయనకి? లేదు. గ్రహించే తత్వం మనకి ఉండాలి. డోంట్ వాక్ ఇన్ డార్క్నెస్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్. గాడ్ హెస్ గివెన్ యూ ఎ చాయిస్ to walk in light. Choose the right, because you are God. You have the nature of God. The devil is a liar. The devil is an accuser. వాడు అవ్వకే ఎన్ని మాటలు చెప్తే ఎన్ని టెంప్టేషన్స్ వచ్చి ఉండొచ్చు. దే ఆర్ ఆల్ ద ఇమాజినేషన్స్, ఆల్ ఇమాజినేషన్స్. అరే ఇట్లా, అరే ఇట్లా, అరే ఇట్లా. ఈరోజు మనము కూడా అంతే. ఎదుటోళ్ళకి మనం బ్లెస్సింగ్ అని చూపించుకోవడానికి ఏదేదో తప్పు దారి. నో, యు ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. ఐఎమ్ ఆల్రెడీ బ్లెస్డ్. వి ఆల్ ఆర్ బ్లెస్డ్. Don't wait for people applause. God has already approved you. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడో తన కుమారుడుగా అంగీకరించిన ఆశీర్వాదకు వారసులుగా మనం చేసిండు. ఆల్ వీ నీడ్ ఈస్ టు వాక్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ మై, హల్లెలూయా, ఈజ్ అవర్ షెపర్డ్, ఈజ్ అవర్ సప్లయర్. డోంట్ డౌట్. ఈ లోకంలో ఎవరి మీద డౌట్ వాడు, నీ షెపర్డ్ మీద డౌట్ పడకు. గుర్తుపెట్టుకో, ఎవరి మీదైనా డౌట్ పడు, అది జరుగుతా జరగదని ఎక్కడైనా డౌట్ పడు. కానీ దేవుడు మాట ఇచ్చాడంట, జరగకుండా ఆపేటోళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. హల్లెలూయా. వై వి ఆర్ వాకింగ్, వై వి ఆర్ లివింగ్ ఏ హ్యూమన్ లైఫ్ వెన్ గాడ్ సెడ్ వి ఆర్ గాడ్స్. హల్లెలూయా. థింక్ ఇట్ అవుట్. ఇది ఒక రోజులో నీకు అర్థం కాదు. దీని గురించి నువ్వు ధ్యానించు. హల్లెలూయా. యు హావ్ టు మెడిటేట్. అందుకే దివారాత్రంలో ఏం ధ్యానించాలి? దేవుని లేఖనాన్ని ధ్యానించాలి. We have to, hallelujah, meditate the scripture. మనం ఏం చేస్తాం? We meditate our problems. That's why the problem looks big. When you make your God big, hallelujah, the problem will turn small in Jesus name. Hallelujah. చూద్దాం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఇక్కడ దేవుని లేఖనమే. We all know this scripture. Hallelujah. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చూడండి, దేవుడు దేని ప్రేమించిండు? మనిషి ఎక్కడ పడిపోయాడు? లోకంలో పడిపోయాడు. కాబట్టి దేవుడు దేని ప్రేమించిండు? లోకమును ప్రేమించాను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, చూడండి, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. చూడండి, అక్కడ ఆదాము నవ్వకి దేవుడు ఏమిచ్చాడు? ఈ చెట్టులో ఉన్న ఫలం తినుదినమున నీవు ఏమవుతావు? చస్తావని చెప్పింది ఎవరు? దేవుడా, దయ్యమా? God said. God only said, if you eat this tree, you will eat
యు విల్ ష్యూర్లీ డై. అంటే అది ఒక నిబంధన, ఒక మాట. అది ఇక్కడ ఆదాము అండ్ అవ్వ ఆ మాట నమ్మారా? హల్లెలూయా. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గాడ్ ఈస్ గివింగ్ హ్యూమన్ ఏ అనదర్ ఛాన్స్. గుర్తుపెట్టుకో, గాడ్ అండర్స్టాండెడ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ బ్రోకెన్. నరుల జీవితం ఇరిగిపోయి నలిగిపోయి ఉన్నది. గాడ్ అండర్స్టాండ్, దట్స్ వై ఈ వాంట్ టు గివ్ ఎస్ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. దేవుడు అందుకే మనందరికి ఏమి ఇవ్వాలనుకుండు? సూపర్ న్యాచురల్ లైఫ్. చెప్దామా? సూపర్ న్యాచురల్ లైఫ్. హల్లెలూయా. ఇది ఎవరో ఇవ్వరు, దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడంట? చదువుమా. తన ఒకగానొక అద్వితీయ కుమారుని యందు, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, చూడండి, విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు. ఏ జీవం అంట? ఇది హ్యూమన్ లైఫ్ కి అసాధ్యం, బట్ దేర్ ఈస్ అ సూపర్ న్యాచురల్ లైఫ్. ఆదాము నవ్వకు కూడా దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఆ చెట్టులో ఫలము తినొద్దు అన్నాడు. వీళ్ళేం చేసిరు? తిన్నారు. ఇక్కడ మనకు ఇంకొక రిస్టోరేషన్గా ఇస్తున్నాడు హ్యూమన్ లైఫ్కి. ఏమి ఇస్తున్నాడు? తన కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి ఏమి ఇస్తా అన్నాడు? నిత్య జీవం ఇస్తానన్నాడు. ఈరోజు నీ ఆధారం ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? యు హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ గాడ్. యు అండ్ ఐ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ గాడ్. నువ్వేదో కష్టపడితే రాలేదు, ఆయన కుమారునందు విశ్వాసం ఉంచితే వస్తుంది. హల్లెలూయా. దట్స్ వాట్ వెన్ యు సీ అట్ ద న్యూ టెస్టిమెంట్, ఎప్పుడైతే నువ్వు కొత్త నిబంధనలో ఎక్కడ అద్భుతాలు చూసినా దేవుడు ఏమంటాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే అంటే ఈరోజు నువ్వు ఉన్న విశ్వాసము నీ ఆర్డినరీ లైఫ్ని సూపర్ న్యాచురల్ లైఫ్గా తీసుకురావాలి. నువ్వేం అడుగుతున్నావు? దేవా నా జీవితాన్ని మార్చు. యూ హ్యావ్ టు చేంజ్. వెన్ గాడ్ సెడ్ బిలీవ్ ఇన్ మై సన్ యూ విల్ నెవర్ పెరిష్ అండ్ హ్యావ్ ఏ ఇటర్నల్ లైఫ్. నీ పని ఏంది? దేవా ఈ దినం అంతట్లో దేవా నీ కుమారుని ఎందుకు నేను విశ్వాసం ఉంచాను. నాకు ఈ అప్పులోడు ఫోన్ చేసిండు, ఆ బాధ వచ్చింది, ఈ బాధ వచ్చింది, కానీ అయినా కానీ నేను అవన్నీ నమ్మలేదు దేవా. ఈ దినం అంతలో నస్తాయా నీ కుమారుని ఎందుకు నేను విశ్వసించి నేను మాట్లాడాను నస్తాయా. ఆర్ యూ గివింగ్ దీస్ రిపోర్ట్స్ టు గాడ్? హల్లెలూయా. షో యువర్ ఫెయిత్ టు గాడ్. అందుకే మనుషులు పై రూపమే చూస్తారు, దేవుడు ఎక్కడ చూస్తాడు? నీ హృదయాన్ని చూస్తాడు. టాక్ టు గాడ్ ఎవ్రీ డే, నాట్ అబౌట్ యువర్ ప్రాబ్లం. టాక్ టు గాడ్, హౌ మచ్ ఐ బిలీవ్డ్ ఇన్ యూ. హల్లెలూయా. హౌ మచ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. హల్లెలూయా. వి ఆర్ ఫెయిలింగ్ టు ద వరల్డ్లీ నేచర్. హల్లెలూయా. కమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్. హల్లెలూయా. Word will change your every circumstances. Don't wait for somebody to change your life. The God has already changed your life from a ordinary life to extraordinary life. Hallelujah. You're not an ordinary. You have an extraordinary life. You have an eternal life of God. Why you are wasting your life and declaring na jeevitame inta na bratake? No. నీ జీవితం అంతే, బట్ యూ హ్యావ్ సంథింగ్ న్యూ లైఫ్, దట్ ఈస్ ద బిలీవింగ్ ఇన్ జీసస్. యూ హ్యావ్ ఎ ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. నిత్య జీవము. మళ్ళీ ఒకసారి చదవమ్మా, జాన్ 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఇది గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకో. దేవా ప్రతిరోజు ఉదయాన్నే లేచి థ్యాంక్ యూ చెప్పు. దేవుని థ్యాంక్ యూ చెప్పు. లార్డ్ ఐ బిలీవ్ ఇన్ యువర్ ఫాదర్ గాడ్. నీ కుమారుని నేను ఈ దినంలో నశించిపోను నయ్యా. షో యువర్ ఫెయిత్. ఐ విల్ నెవర్ పెరిష్. ఈ అప్పులో ఐ విల్ నెవర్ పెరిష్. ఈ అనారోగ్యంలో వీ విల్ నెవర్ పెరిష్. ఈ సమస్యలో వీ విల్ నెవర్ perish, because you're speaking the word, because you are God. Do you know మీరు దైవంలని మీరు ఎరగరా? ఇంకా నువ్వు ఆర్డినరీ లైఫ్నే పట్టుకొని ఉన్నావు, బట్ గాడ్ హెస్ గివెన్ యూ అండ్ మీ ఎ సూపర్ న్యాచురల్ లైఫ్. హల్లెలూయా. చదువుమా. పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు. నిత్య జీవం నశింపక అంటే
నీలో ఎవరైనా ఆ రోగముతో ఆ సమస్యతో అప్పుల బాధలో పోతారేమో, కానీ నీవు 1000 మంది పడినా 10,000 మంది కూడిన అపాయం నీ యొద్దకు రానేరా. ఎందుకంటే నీ లోపల ఉన్న లైఫ్ ఏ లైఫ్, ఇటర్నల్ లైఫ్. గుర్తుపెట్టుకో. కరువు వస్తుంది, అది వస్తుందని భయపడకు. హల్లెలూయా. దేవునికి తెలియదా కరువు వస్తుంది, నిన్ను ఎట్లా కాపాడాలో? నా పిల్లలకి ఏమని తెలుసా? కరువు వస్తుంది, వాళ్ళకి ఎట్లా తిండి పెడతాడు మా డాడీ, ఏమని టెన్షన్ పడతారా? హల్లెలూయా. When you know your father, you'll never be worried. హల్లెలూయా. అరే కరువు అంట, గ్యాస్ అయిపోతుందంట. హల్లెలూయా. ఎట్లా అంటే ఈ మైండ్లోకి వెళ్ళి తీసేయి. మై లైఫ్ ఈస్ ఎటర్నల్ లైఫ్. నాకు నిత్య జీవం ఉన్నది. మై గాడ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్. హల్లెలూయా. మై గాడ్ విల్ సప్లై. హల్లెలూయా. చదువుమా. అంటే నీలో పెరిష్ మైండ్ సెట్ని తీసేయి ఫస్ట్. నో బడీ విల్ చేంజ్. హల్లెలూయా. ఎవరో వచ్చి మార్చరు, అది నువ్వే మార్చుకోవాలి. నేను నశించిపో, ఒక్క రూపాయి లేకపోని నేను నశించిపోను అనేం మాట్లాడు. హల్లెలూయా. ఏమో బ్రదర్ ఇంకా 2 నెలలే అన్నారు, అయినా కానీ మాట్లాడు, నేను నశించిపోను. హల్లెలూయా. ఐసయ్యా అంటాడు, ఎజికియా చచ్చిపో, నీ సమయం వచ్చేసింది. దేవుడు అంటాడు, అయిపోయిందంటే ఆయన కాలి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే 1 సెకండ్ 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని పొడిగించిండు. హల్లెలూయా. We are forgetting the life that God given us. Hallelujah. We have the eternal life of Christ. Hallelujah. ప్రతిరోజు నువ్వు మాట్లాడాలి, నేను నశించిపోను, నేను నశించిపోను, నేను నశించిపోను, నేను నశించిపోను. ఎందుకంటే నా ఆధారం, నా నమ్మకం నా దేవుడు, నా యేసయ్యా. చదువు చెల్లె. నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనను అనుగ్రహించిందే మనం నశించిపోవడానికి కాదు. ఆయన మన కోసం నశించిపోయాడు. ఆయన ఏమైనా తప్పు చేసిండా? ఆయన పాపం చేసిండు. అందుకే రోమిలకు రాస్తా, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనను పాపిగా ఎంచబడ్డాడంట. ఫర్ హూమ్ ఈ డైడ్, ఫర్ హూమ్ ఈ వాంట్ టు గివ్ ఎటర్నల్ లైఫ్. నీవు నేను నరులమే, కానీ పడిపోయిన నరులము, ఓడిపోయే నరులం. కాబట్టి గాడ్ అండర్స్టాండెడ్ హ్యూమన్ లైఫ్ అండ్ హీ వాంట్స్ టు గివ్ హిస్ చిల్డ్రన్ ఏ ఇటర్నల్ లైఫ్. హల్లెలూయా. దేవుడే ఇస్తుంటే ఆపుకోవడానికి నువ్వెవరు, నేనెవరు? అందుకే గ్రహించుకునే శక్తి ఇంపార్టెంట్. దేవుడిని విడిచిపెట్టొద్దు, ఆయన సన్నిధానాన్ని విడిచిపెట్టొద్దు, ఆయన వాక్యాన్ని వెంబడించాలి. దిస్ ఆర్ ద థింగ్స్, స్మాల్ స్పిరిచువల్ థింగ్స్. ఇవేమి నువ్వు కష్టపడితే కాదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడు, ఆయనను ఇష్టపడ్డ వారిని ఏం చేస్తాడు దేవుడు? ఆస్తి కర్తలుగా చేస్తాడు అన్నాడు. We are worried about many things. Hallelujah. We are worried about many things. Hallelujah. 2 Peter chapter 1 from 1 నుంచి చదువు, ముగించుకుందాం. Second Peter chapter 1 from verse 1. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడనైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి. ఎటువంటి విశ్వాసం అంట? అమూల్యమైన విశ్వాసం. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? ప్రెషియస్ ఫెయిత్. వి ఆర్ ద ప్రెషియస్ ఫెయిత్ పీపుల్. అది అక్కడ నువ్వు నేనే ఉండాలి ఆ ప్రెషియస్ ఫెయిత్లో ఎప్పుడు. హల్లెలూయా. అమూల్యమైన విశ్వాసం. హల్లెలూయా. ప్రెషియస్ ఫెయిత్ అంట. లుక్ ఎట్ ద స్క్రిప్చర్. ఎటువంటి ఫెయిత్? ప్రెషియస్ ఫెయిత్. Simon Peter, a servant and apostle of Jesus Christ, to them that have obtained like precious faith. Hallelujah. Our faith have to be precious. చదుమా. అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఆమేన్. అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి ఏమని ఉందంట? శుభమని. హల్లెలూయా. శుభమని చెప్పి రాయబడి ఉన్నది. చదుమా 2వ వచనం.
తన మహిమను బట్టియు తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన ఆమేన్. నిన్ను నన్ను పిలిచింది దేవుడు. నీ మైండ్లో పెట్టుకో ఎప్పుడు. ఈ జీవితము అంటే బైబిలే అంత క్లియర్గా ఉంటుంది. తల్లి గర్భంలో రూపించబడక ముందుకే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటే నిన్ను పిలిచింది ఎవరు? దేవుడు. యూ హ్యావ్ టు నో దట్ దిస్ ఎవ్రీ డే. When enemy wants to eat you through the problem, you have to remember, I have known my God. నన్ను నా దేవుడు ముందే నా తల్లి గర్భంలో రూపించబడక ముందుకే నన్ను ఎరిగి ఉన్నాడు. ఈ హ్యూమన్ లైఫ్లో నువ్వు పడిపోతావు అని దేవుడు తెలియదా? హల్లెలూయా. జగత్ పునాది వేయబడే ముందుకే నేను ఏర్పరచుకున్నాను చెప్పిన దేవుడు ఈరోజు నువ్వు ఈ సమస్యల్లో ఈ బాధలో ఉంటావని దేవుడు తెలియదా? ఈరోజు నీవు గ్రహించాలి. అమూల్యమైన విశ్వాసంలో నీవు నేను నడవాలి. చదువుమా. మనలను పిలిచిన వాని గూర్చిన మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానముల మూలముగా ఆ, ఆయన దైవశక్తి ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని ఆ, మనకు దయచేయుచున్నందున ఆమేన్. అన్ని దయచేసి ఉన్నాడా లేదా? హల్లెలూయా. Then why we are still not having the life of Christ? హల్లెలూయా. చదుమా 3వ అధ్యాయం. దేవుని గూర్చినట్టు దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. గ్రేస్ అండ్ పీస్ నీ లైఫ్లో ఎప్పుడు మల్టిప్లై అవుతుందంట తెలుసా? ఎప్పుడైతుందంట అమ్మా? దేవుని గూర్చి బట్టిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని బట్టిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపాయు సమాధానం విస్తరించును గాక. ద గ్రేస్ అండ్ పీస్ విల్ మల్టిప్లై వెన్ వీ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. 5 రొట్టెలు 2 చేపలు కరువు ఏమైంది? టుడే దట్స్ వాట్ ద బైబుల్ టీచర్స్ us. అందుకే లేఖనం ఏమని నేర్పిస్తుంది అంటే నా ప్రజలు ఏం లేక నశిస్తున్నారు? జ్ఞానము లేక. ఎవ్రీ డే యూ అండ్ ఐ హ్యావ్ టు స్పీక్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. అప్పుడు ఏమవుతుందంట? కృపయో అంటే కృప అంటే ఏంది? అసాధ్యమైనవి సాధ్యం చేసేదే కృప. నీ వలన కానిది దేవుని కృప వల్ల అయ్యేదే కృప. సమాధానం అంటే ఏంది? ఏ కరువు వచ్చినా, ఏదొచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏమొచ్చినా నీలో మాత్రము దేవుని కృప సమాధానము అత్యధికమైతేనే ఉంటుంది. అంటే నువ్వు ఏ విషయంలో చింతపడడానికి వీలు లేనే లేదు. అనుభవ జ్ఞానంలో ఎదగాలే. The word of God will teach us and lead us into the wisdom of God. God never wants this. When I was meditating these words, I cried a lot. ఇంత గొప్ప దేవుడా, మనం ఏదో చిన్న జీవితం బ్రతకాలనుకుంటున్నాం, కానీ దేవుడు నిత్య జీవమే మనకిచ్చాడు. ఈరోజు ఉన్న దాన్ని బట్టి ఏడవకు, ఈరోజు ఉన్న దాన్ని బట్టి నువ్వు బాధపడకు. నీకు దేవుడు రాబోవు కాలమున సమాధాన సంగతులని చెప్పిన దేవుని బట్టి ముందుకు సాగు. హల్లెలూయా. ఇస్సాకు కరువులో వెళ్ళాడు, కానీ ఆ కరువులో విత్తనాలు వేశాడు ఇస్సాకు. ఏమైంది? 100-fold బ్లెస్సింగ్ని చూశాడు. ఎండిపోయిన ఎముకలు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కమ్ అగైన్ టు లైఫ్. బట్ వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్ టు స్పీక్, దే కేమ్ ఆల్ అలైవ్. మరలా తిరిగి జీవంలోకి వచ్చింది. టుడే వాట్ యు ఆర్ స్పీకింగ్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. డోంట్ వేస్ట్ యువర్ వర్డ్స్. Speak wisdom of God. Speak wisdom of God. Karuva, speak wisdom of God. Declare precious faith ni declare cheyi. Hallelujah. Precious faith. Hallelujah. చదుమా 4వ అధ్యాయం ముగించుకుందాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించుచున్నాడు. చదుమా.
దురాశను అనుసరించుట వలన ఆ, లోకమందున్న భ్రష్టత్వమును ఉమ్, ఈ వాగ్దానముల మూలముగా ఆ. మీరు తప్పించుకొని చూడండి, ఏ దురాశ వలన? లోకమందు ఉన్న దురాశ వలన. God is never jealous about anybody. Even though they came to kill him, he loved them. The first thing, we have to tap into the nature of God, because we don't have a human life, we have a eternal life. ఇది నీ మైండ్లో పెట్టుకో. మనిషి ఆలోచనలు, దేవుని లైఫ్ మనలో ఉన్నది. మా లైఫ్ మనలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ఇది లోకానికి వెర్రితనంగా అనిపిస్తుంది, అందరికీ వెర్రితనంగా అనిపిస్తుంది. నీకేం తెలుసు నా కోపం అంటే పక్కన పెట్టుకో. దేవుని కోపం వస్తే తట్టుకోలేము. God wants to bless your family and my family. The one thing that's stopping is the nature of the human. దీంట్లోకి వెళ్ళి ఎప్పుడైతే మనం బయటపడతామో, we live a extraordinary life. Hallelujah. The devil is a liar. We are the partakers of the blessing. మనం అబ్రహాము సంతానము. Hallelujah. చూడండి, ఈ లోకంలో ఉన్న దురాశ అనుసరించుట వలన లోకమందు భ్రష్టత్వం, అంటే ఈ దురాశ వలన ఏమవుతాం తెలుసా? విశ్వాసంలో పడిపోతాం మనం. దేవుడు ఉంటే నాకెందుకు ఇది? ఏం యేసయ్యా, సంఘానికి పోవాలా ఈరోజు, అవసరమా? ఏం గాతి? ఈ భ్రష్టత్వంలో పడిపోతారు. ఇప్పుడు లోకాన్ని అనుసరించినప్పుడు. హల్లెలూయా. చదువు. దేవ స్వభావమునందు పాలివారగునట్లు. దేని యందు పాలిభాగస్తులు అవ్వాలంట? దైవ స్వభావమందు. ఐఎమ్ ఎంకరేజింగ్ యూ టుడే. ఈరోజు ఏదో ఇక్కడ మైక్ పట్టుకొని లొల్లి చేసి అరుస్తున్నా అన్నట్టు కాదండి. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ టు లీవ్ ఇస్. చూడండి, ఏ తల్లిదండ్రులను తన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటాడు, మంచి వస్త్రాలు వేసుకోవాలనుకుంటారు, మంచి ఇంట్లో ఉండాలనుకుంటారు, మంచి కార్లో తిరగాలనుకుంటారు, మంచి ప్లేస్లో మంచి పొజిషన్లో ఉండాలనుకుంటాడు. నువ్వు దేవుని కొడుకు అండి, నేను దేవుని కొడుకునండి, నీవు దేవుని బిడ్డవు, మీరు దేవుని బిడ్డలు, నేను దేవుని బిడ్డను. ఇంకెలా పొజిషన్లో ఉండాలనుకుంటాడు దేవుడు మనని? డోంట్ వేస్ట్ యువర్ హ్యూమన్ థాట్స్. ఆ హ్యూమన్ థాట్స్ వల్ల దేవుని నేచర్ని పోగొట్టుకోకు. హల్లెలూయా. మనకు తెలియదు అక్కడ ఏముంది కీర్తన 82లో, వాళ్ళకి తెలియదంట ఆ చీకట్లో వెళ్తున్నట్టు కూడా, కానీ చీకట్లోనే వెళ్తున్నారట. మనము దైవములనండి ఇక్కడ, మళ్ళీ అందుకే ఉంది. ఒక్కసారి చదువు వెనుకకి వెళ్ళి, విల్ క్లోజ్ ఇట్. ఆ మహిమ గుణాతిశయములను, 4th verse. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన. మళ్ళీ గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు, దురాశ అవసరం లేదు. ఎవరికో ఏదో వచ్చింది, ఎవరో ఏదో బ్లెస్ అయ్యారని, నో, గాడ్ నోస్ హౌ మచ్ మోర్ హీ గివ్స్ యూ. ఆయనకు తెలుసు ఎంత ప్రెషియస్ నీకు ఇవ్వాలని. ఏ హస్బెండ్ ఆల్వేస్ వాంట్ హిస్ వైఫ్ టు గివ్ ఎ ప్రెషియస్ థింగ్స్, a precious food to him. Hallelujah. A precious all things, a precious love and everything precious. How much more God will give you precious. దురాశ అగవాళ్ళు ఇదిగో ఉన్నారు. నో, కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. వీటన్నిటిలోకి వెళ్ళి బయటపడాలి మనము. ఎందుకంటే మనం ఈ దురాశని బట్టి మనం ఎప్పుడు బ్లెస్ అవ్వమండి. హల్లెలూయా. చదవమ్మా. వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడా కాదా? మాట ఇచ్చి వదిలేసే దేవుడా? హల్లెలూయా. నువ్వు గుర్తుపెట్టుకో, ప్రతిరోజు నీ భార్యకి చెప్పు, నీ భార్యలో అనారోగ్యం వచ్చిందా? నో, అది నమ్మకు, నీకు నిత్య జీవం ఉన్నదని మాట్లాడు. సమస్య వచ్చిందా? అప్పులు అనే బాధ వచ్చిందా? ఇబ్బంది వచ్చిందా? అవమానం అని వచ్చిందా? దేవుడు మనకి నిత్య జీవమునిచ్చాడు. ఐ ఆల్వేస్ సే దట్. ఉదయకాలంలో చెప్తాను, నా పాపకు నేర్పిస్తాను, హల్లెలూయా, నా పిల్లలకి చెప్తాను, అందరికి చెప్తాను. మనం ప్రతిరోజు కన్ఫెస్ చేయాలి, వీ హ్యావ్ ద ఇటర్నల్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. మనలో నిత్య జీవం ఉన్నది, దేవుని యొక్క నిత్య జీవం మనలో ఉన్నది. హల్లెలూయా. ఆఖరి వచనం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. హల్లెలూయా. ఆర్ వి లెర్నింగ్ సంథింగ్? హల్లెలూయా.
We have to learn spiritual things. The church is us to build and to fruitful, multiply and dominion-లో మనం నడిపించడానికే. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. Romans 8. Romans 8:2 చదవమ్మా. క్రీస్తు యేసునందు చూడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ఏంటంటే ఇది నియమము. చదుమా. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ ఒక నియమము పాప మరణముల నియమంలో నుండి నన్ను విడిపించెను. ఆమేన్. నిన్ను నన్ను దేంట్లోకి వెళ్ళి విడిపించాడు దేవుడు? పాప మరణంలో నుండి. అందుకే ఒక కీర్తన ఉంటుంది, మరణాన్ని గెలిచిన దేవా. ఆ క్రీస్తుతో పాటు ఎవరిని మరణాన్ని గెలిచావంట? నీవు నేను కూడా. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద బైబుల్ ఈస్ టెల్లింగ్. హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణం నియమంలో నుండి నన్ను విడిపించాను. నా కుటుంబాన్ని విడిపించాను, నా సంఘస్థులను విడిపించాను. యు హ్యావ్ టు ప్రొక్లెయిమ్ దిస్ ఎవ్రీ డే. చదువుమా. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని జయజాలకపోయెను దానిని దేవుడు చేసెను. దాని దేవుడు ఒకటే ఉండాలి. గాడ్ మేడ్ ఇట్. ఎట్లా వచ్చింది జీవం, ఎట్లా వచ్చింది బ్లెస్సింగ్ అంటే గాడ్ మేడ్ ఇట్. గాడ్ మేడ్ ఇట్. ఈ లైఫ్ ఎట్లా వచ్చింది నీకంటే గాడ్ మేడ్ ఇట్. ఈ బ్లెస్సింగ్ నీలో ఎట్లా వచ్చింది, ఈ సమృద్ధి నీలో ఎట్లా వచ్చిందంటే గాడ్ మేడ్ ఇట్. దిస్ ఈస్ అ ప్రెషస్ ఫెయిత్. యూ హ్యావ్ టు యూజ్ ఇట్. 3వ వచనం చదవమ్మా. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించుటే. ఆమేన్. శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము. చదువుమా 4th verse. దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో. చూడండి ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆమేన్. నీ శిక్ష ఆయన తీసుకున్నాడు. కాబట్టి నిన్ను దేంటకెళ్ళి విడిపించాడు? పాప మరణంలో నుండి. నేను పాపిని, నాకు అందుకే బ్లెస్సింగ్ వస్తుంది. ఇవన్నీ ఆపేసి నీ పాపాలన్నీ దేవుడు తీసుకున్నాడు. నాలో నిత్య జీవం. పాపం అనే దేవుని యొక్క ఏముంది? హల్లెలూయా. క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ ఒక నియమం పాప మరణం నియమం నుండి నన్ను విడిపించెను. యూ హ్యావ్ టు కన్ఫెస్ దిస్. చదువుమా. తన సొంత కుమారుని పాప శరీరం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరా ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, నీ కోసం ఒక వ్యక్తి శిక్ష విధించబడ్డాడు. ఈరోజు నువ్వు ఒక జీవం జీవిస్తున్నావు అంటే సంబడి has paid a price. His name is Jesus. రిమెంబర్ దట్. నీ దరిద్రాన్ని కూడా ఆయననే భరించాడు, నీ రోగాన్ని భరించాడు, నీ మరణాన్ని భరించాడు. కాబట్టి నీ ఫోకస్ ఎవరి మీద ఉండాలి? జీసస్. There is one man who want to give me eternal life. No friend wants to give you, no family wants to give you a abundant life, but God said, hallelujah, I have come to give you a life and a life of abundance. దొంగతనమును హత్యయు నాశనము చేయడానికి వచ్చాడు, కానీ నేను నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు.
you're not focused on the abundance life. You're focused on how you want to build your life. Hallelujah. When you build the spiritual kingdom, God always knows to build your life and everything. You don't need to worry about anything. ఎందుకంటే He already promised, ఏమన్నాడు? My God shall supply all my needs. You're worried about needs. You don't worry about your needs. You do what God said. Hallelujah. చదుమా ముగించేద్దాం. శరీరానుసారులు ఆ, శరీర విషయముల మీద మనస్సునుంతురు. చూడండి, దేని మీద మనసు నందుతారంట? ఇక్కడనే పడిపోతున్నాము మనము. శరీరానుసారు, మనకు చదువుమా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. మనస్సు నందుదురు. If you want to live a human life, your thoughts will always a human nature, worldly nature. If you want to live a life of abundance, a life of eternal life, your mind will always be focused on spiritual things. చాయిస్ నీకే ఇచ్చిండు దేవుడు. If you change your thinking, you have changed your talking, there is something greater things are waiting for you. That's what the Bible teaches. Life and death are is in the tongue. జీవ మరణములు ఎవరో వశంలో లేదు, నీ నాలికలోనే ఉన్నది. Your tongue will produce your great life. Your tongue will destroy your life. Both is in you. హల్లెలూయా. రెండు నీకే వచ్చిండు దేవుడు. చదువు అయిపోయిందా మొత్తం అది? శరీరానుసారమైన మనస్సు మరణము. మరణము. శరీరానుసారమైన మనసు ఏందంట? మనం దేవుడు దేంట్లోకి వెళ్ళి విడిపించాడు? పాప మరణంలో నుండి విడిపించాడు కదా. మళ్ళీ ఎందుకు ఆ మైండ్లోకి వెళ్తున్నాము? వీఆర్ ఆల్రెడీ సెట్ ఫ్రీ. కానీ శరీరానుసారమైన మనసు వల్ల ఏమొస్తుంది మన మీదికి? మళ్ళా మరణం వస్తుంది. There is a human life. God saw my people are destroying. That's why He came and gave us an eternal life, a life of spiritual life. Hallelujah. Christianity is nothing. Christianity is a spiritual life. Hallelujah. Your spiritual life. Very important. If your mind is spiritual, you can overcome death also. అదే ఇక్కడ వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఏమని చెప్తుందమ్మా? శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమునిచ్చును, సమాధానమై ఉన్నది. హల్లెలూయా. You are troubled and worried about many things, but there is missing one thing, the word of Christ. ఆయన సన్నిధిని, ఆయన లేఖనాన్ని మర్చిపోతున్నావు. These are the things that troubling you. Hallelujah. God gave you eternal life. God wants a supernatural life for His children. Human life, పడిపోయిన లైఫ్, అసూయ లైఫ్, గర్వం లైఫ్, హల్లెలూయా, ఇలాంటి లైఫ్ మనకి ఇవ్వలేడు దేవుడు. He gave a life of eternal. He gave a life of, hallelujah, divine nature. Hallelujah. లేచి నిలబడదామా? Let we all stand up and look unto Jesus. And let we all thank God that He given us a life of eternal life. Hallelujah. For God so loved the world that He gave His only begotten Son. Whosoever. అంటే అక్కడ ఒక మతానికి చెప్పట్లేడు, అక్కడ ఎవరికి చెప్పట్లేదు. Whosoever believes in Him will not perish and have a eternal life. ఈరోజు ప్రొక్లెయిమ్ చేయి, డిక్లేర్ చేయి, లార్డ్ ఐ బిలీవ్ ఇన్ యూ. ఐ విల్ నాట్ డై ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్. ఈ సమస్యలో నేను పడిపోను నైసా. ఈ సమస్యలో నేను చనిపోను నైసయ్యా. ఈ సమస్యలో నేను బయటికి వచ్చినందుకు నీకు స్తోత్రంలో నైసా. బికాస్ ఐ హ్యావ్ ఎ ఇటర్నల్ లైఫ్ ఆఫ్ ఫాదర్ గాడ్. ఐ హ్యావ్ ఎ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవము నాలో ఉన్నది దేవా. ఈ జీవము దేవా పాప నియమాల నుండి, మరణమైన నియమాలు నన్ను విడిపించిన దేవా నీకు స్తోత్రములు నైసయ్యా. ఈ లోకానుసారమైన మనసుతో, ఈ లోకానుసారమైన జీవితం జీవించడానికి నీవు నన్ను సృష్టించలేదు నైసయ్యా. ఎస్ లార్డ్, ఐ వాజ్ ఎ ఫెయిలియర్. ఎస్ లార్డ్, ఐ వాజ్ అ సిన్నర్, బట్ యూ హ్యావ్ గివెన్ మీ ఎ లైఫ్ ఆఫ్ ఇటర్నల్. దేవా, నేను ఎందుకంటే
ఐ ట్రస్ట్ ఇన్ యూ. నా విశ్వాసము నీవు దేవా, నా ఆధారము నీవు నైసయ్యా. ఇప్పటి వరకు దేవా ఈ హ్యూమన్ నేచర్తో, హ్యూమన్ మైండ్తో నేను ముందుకెళ్ళానేమో. నో 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 గాడ్, లార్డ్ ఐ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ స్పిరిచువల్ ఆఫ్ ఫాదర్ గాడ్. నిత్య జీవము నాలో ఉన్నది దేవా. నేను నశించిపోను దేవా. నా సంఘంలో ఉన్న ఏ ఒక్క బిడ్డ, ఏ ఒక్క కుటుంబం నశించిపోదు నైసయ్యా. మా కుటుంబంలో ఎటువంటి మరణాలు జరిగాయి నైసయ్యా. మా సంఘంలో ఎటువంటి మరణాలు జరిగాయి దేవా. ఎటువంటి అనారోగ్యం ఏది ఉన్ననో నైసయ్యా. లార్డ్ వి ఆర్ ద ఓవర్కమర్స్ ఆఫ్ ఫాదర్ గాడ్. మేము క్రీస్తునందు అత్యధిక విజయం పొందుకున్న బిడ్డలం దేవా. లెట్ యువర్ గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లై ఓవర్ ఎవ్రీ ఫ్యామిలీ ఆఫ్ ఫాదర్ గాడ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో నీ సమాధానం, సంతోషం గొప్పగా విస్తరించును గాక నైసయ్యా. నీ దైవికమైన స్వభావంతో కలిగి ప్రతి ఒక్క బిడ్డ జీవించును గాక నైసయ్యా. నో మోర్ లైఫ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఫాదర్ గాడ్. లెట్ దెమ్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్ ఫాదర్ గాడ్. దేవా నీ యందు విశ్వాసం ఉంచు. ప్రెషస్ ఫెయిత్, అమూల్యమైన విశ్వాసంతో ప్రతి ఒక్క బిడ్డ నీవించును గాక దేవా. క్రీస్తుని మృతులకి లేపిన వాని ఆత్మ మాలో నివసిస్తున్నందున దేవా, మేము ఏ విషయమందు భయపడడానికి, కొనుకడానికి వీలు లేకుండానేసా మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడు మా పక్షంన ఉండగా మాకు విరోధిగా ఎవరు లేరని నమ్ముతూ, ఎటువంటి విరోధి అయినా ఏదైనా నా మైండ్లో దేవా వాడికి చోటు లేదు దేవా, నా మాటల్లో వాడికి చోటు లేదు దేవా, నా గృహంలో వాడికి చోటు లేదు దేవా, వాడికి ఎటువంటి ప్లేస్ లేదు దేవా. ఎందుకంటే దేవా ఐఎమ్ ఫిల్ విత్ యువర్ స్పిరిట్ ఆఫ్ ఫాదర్ గాడ్. నీ ఆత్మ చేత నేను నింపబడ్డాను దేవా. నీ వాక్యంతో నేను నింపబడ్డాను దేవా. నీ వాక్యంతో నింపబడి నేను ఫలించి అభివృద్ధి పొంది గొప్పగా అధికారంతో జీవించింది యేసయ్యా. ఎస్ లార్డ్ దేవా, నన్ను దేవా నీ గొప్ప మేలులతో, దీవెనలతో, అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్తో యేసయ్యా మమ్ము, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించినందుకే వందనాలు దేవా. అదే ప్రతి ఒక్క కుటుంబంలో అరైజ్ అండ్ షైన్ ఆఫ్ ఫాదర్ గాడ్. ప్రతి ఒక్క బిడ్డ దేవా లెమ్ము, తేజరిల్ము నీ ఒక మహిమతో, వెలుగుతో దీవించబడి ఆశీర్వదించును గాక దేవా. ప్రతి ఒక్క బిడ్డ ఫ్రూట్ఫుల్, మల్టిప్లై, డొమినియన్గా గొప్పగా వర్ధిల్లి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండులాగన మా జీవితాలు దేవా, మా ఒక నిత్య జీవం మాకు మాత్రమే కాదు దేవా, ఈ నిత్య జీవానికి అనేకులకి, అల్వాల్ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి దేవా, మా తెలంగాణలో ఉన్న 33 జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 రాష్ట్రాల్లో ఉన్నాయి ప్రతి ఒక్క ప్రాంతంలో, భారతదేశానికి, ప్రపంచానికి ఈ నిత్య జీవాన్ని ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నందుకే వందనాలు, స్తోత్రం తెలియజేస్తూ దేవా, మేము పెను చూపుతో కాదు దేవా, నీతిమంతుల విశ్వాసంతో ముందుకు వెళ్తామని నమ్ముతూ మాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలన్నింటినీ నువ్వు తీర్చినందుకే, క్రీస్తు యేసు మహిమైశ్వరం చెప్పిన తీర్చినందుకే వందనాలు తెలియజేస్తూ దేవా. మరి ముఖ్యంగా దేవా మరొకసారి ప్రార్థిస్తున్నాను దేవా, సంఘంలో ఉన్న ఏ ఒక్క బిడ్డ, ఏ ఒక్క కుటుంబం దేవా భ్రష్టత్వంలో పడిపోవడానికి వీల్లేదు దేవా. ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వంలో పడిపోవడానికి వీల్లేదు దేవా. ఈ లోకంలో ఉన్న ఆలోచనతో, భయంతో ఉన్న పడిపోవడానికి వీల్లేదు దేవా. లెట్ ద మైండ్ టర్న్ ఇంటూ అ స్పిరిచువల్ మైండ్ ఆఫ్ ఫాదర్ గాడ్. లెట్ ద వర్డ్స్ టర్న్ ఇంటూ స్పిరిచువల్ వర్డ్స్ ఆఫ్ ఫాదర్ గాడ్. లెట్ ద థాట్స్ టర్న్ ఇంటూ స్పిరిచువల్ ఆఫ్ ఫాదర్ గాడ్. క్రీస్తునందు అత్యధిక విజయం పొందుకున్న బిడ్డలుగా, గొప్ప సాక్షులుగా వారు ఉండులాగున దీవించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా ఉండులాగున ఆ బిడ్డలను ఆశీర్వదించినందుకే వందనాలు, స్తోత్రం తెలియజేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నాజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. పక్కలున్న వారు చెప్పండి, యూ హ్యావ్ ఎ ఇటర్నల్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. నిత్య జీవము నీలో ఉన్నది. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. Don't believe in lies. God has given you and me eternal life. Hallelujah. We are blessed. See you all on Friday morning 10:30 a.m. Thank you all. Thank you so much. Thank you.